కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రైతు కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. కూలీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి సరిగ్గా పని ఉండడం లేదు. ఉన్న పనిని తగ్గిస్తూ కార్మికుల పట్టుకొడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో తునికాకు సేకరించే కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కార్మికుల బతుకు చిత్రం పూర్తిగా మారిపోయింది. కార్మికులకు పని కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కొత్తగా పని కల్పించకపోగా ఉన్న పనిని తగ్గిస్తున్నారు. వేసవిలో మంచిర్యాల జిల్లాలో తునికాకు సేకరిస్తుంటారు. ఈసారి కూడా తునికాకు సేకరణలో కూలీలు బిజీగా ఉన్నారు. తునికాకు టెండర్లు వేయడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో 21 యూనిట్లకు టెండర్లు వేయాలి. 11 యూనిట్లకు టెండర్ వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తునికాకు సేకరణకు 21 యూనిట్ల కోసం 5 సార్లు టెండర్లు పిలిచారు. చివరకు 11 యూనిట్లు మాత్రమే ఖరారయ్యాయి. మిగతా యూనిట్లు అలానే ఉన్నాయి. దీంతో తునికాకు సేకరణ భారీగా నిలిచిపోనుంది. ఆకు సేకరణ లక్ష్యం 50% పడిపోనుంది. మంచిర్యాల డివిజన్లో హజీపూర్, చెన్నూరు డివిజన్లో భీమారం, కన్నేపల్లి, పారుపల్లి, బందంపల్లి, మైలారం, నిల్వాయి యూనిట్లు, బెల్లంపల్లి డివిజన్లో నార్వాయిపేట, వేమనపల్లి, కృష్ణపల్లి యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. జిల్లాలో 31,000 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. 11 యూనిట్లలో 14,400 స్టాండర్డ్ బ్యాగుల ఆకు మాత్రమే సేకరిస్తారు. లక్ష్యంలో సగం కన్నా తక్కువ ఆకు సేకరణ జరగనుంది. దీంతో తునికాకు సేకరణతో అనాదిగా వస్తున్న ఉపాధి క్రమేపీ దూరమవుతోంది. తునికాకు సేకరణ అనేది ఉండేది 21 యూనిట్లకు గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 11 యూనిట్లే టెండర్లకు పిలిచి ఇంకా 10 టెండర్లను పక్కకు పెట్టేసి అలా ఏదైతే జనాలకు ఉపాధి కల్పించే అవకాశం ఏదైతే ఉన్నదో దాన్ని అంతా కూడా ఇలా జనాలకు ఇలా దూరం చేస్తూ ఉన్నారు. ఇలా దాని మీదనే జీవనం గడిపించే రోజులు. మరి అట్లాంటి ఈ తునికాకు సేకరణ ఉన్నదో ఇలా రైతులకు చాలా ఉపయోగపడంగా ఉండేది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద ప్రజలకు తునికాకు సేకరణ టెండర్లను ఇంకా మిగిలినటువంటి 10 టెండర్లను కూడా పిలిచి ఇలా ఈ జనాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కోరుతా ఉన్నాం. వేసవిలో తునికాకు సేకరించే కూలీలకు రోజుకు 500 నుంచి 700 రూపాయలు గిట్టుబాటు అయ్యేది. 1,000 రూపాయల లాభాలు బోనస్ వచ్చేది. జిల్లాలో 20,000 మందికి పైగా కూలీలకు ఉపాధి లభించేది. నెల రోజుల పనితో 6 నెలలకు సరిపడా భత్యం లభించేది. తునికాకు సేకరించే కూలీలకు జాబ్ కార్డ్ అందజేసి బీమా సౌకర్యం కల్పిస్తారు. ఆకు సేకరణలో వచ్చే ఆదాయం కూలీలకు బోనస్ రూపంలో చెల్లిస్తుండటంతో సీజన్ కోసం కూలీలు ఆశగా ఎదురుచూసేవారు. కానీ ఈసారి కార్మికుల పొట్టకొట్టారు. 50 ఆకుల కట్టకు కేవలం 3.50 రూపాయల ధర నిర్ణయించారు. ధర తగ్గించి కార్మికుల నోట్లో మట్టి కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల లోపల పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి ఉపాధి కింద ఈ యొక్క తునికాకు సేకరణ మరి ఉపాధి కల్పించేది. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మరి ఇక్కడ మరి పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఆకు కూడా బాగానే దొరుకుతుంది. దొరికిన టెండర్లను కూడా పిలవకపోవడం నిజంగా విడ్డూరం. 11 టెండర్లనే మరి పిలిచి మరి డివిజన్లనే పిలిచి మిగతా 10 డివిజన్లను పిలవకపోవడం నిజంగా హాస్యాస్పదం. ఇక్కడ తునికాకు వెళ్ళే కూలీలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వలసలు వెళుతూ ఉన్నారు. తునికాకు సేకరణ, కల్లాల నిర్వహణ, కట్టలు తిప్పడం, బస్తాలు నింపడం, బీడీల తయారీ పనులతో సీజన్లో వేలాది మంది ఉపాధి పొందేవారు. ఇప్పుడు 10 యూనిట్లలో ఆకు సేకరణ లేకపోవడంతో కూలీలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మంచిర్యాలలో నాణ్యమైన తునికాకు లభిస్తోంది. ఇక్కడ యూనిట్లు తగ్గించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఇతర రాష్ట్రాలే కాదు, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంకకు తునికాకు ఎగుమతి చేసేవారు. కట్టధర పెంచడంతో కాంట్రాక్టర్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో తక్కువ ధరకు మంచి ఆకు లభిస్తోంది. దాంతో కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో జిల్లాలో యూనిట్ల డిమాండ్ భారీగా తగ్గింది. పనిలేక కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేసవిలో మంచిర్యాల జిల్లాలో తునికాకు సేకరిస్తుంటారు. ఈసారి కూడా తునికాకు సేకరణలో కూలీలు బిజీగా ఉన్నారు.
తునికాకు టెండర్లు వేయడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో 21 యూనిట్లకు టెండర్లు వేయాలి. 11 యూనిట్లకు టెండర్ వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.